నీవు ఇక్కడే ఉండమ్మా. నేను వెళ్ళి వాడు చొక్కా పట్టి లాక్కొచ్చి నీ ఒళ్ళో పడ. చొక్కా పట్టుకోవడం కాదు, అవసరమైతే జుట్టు పట్టుకుని లాక్కొచ్చాయి. అలాగే జుట్టు పట్టుకొని లాక్కొచ్చేస్తా. కోయోడి మాటలు విని శోభనం చేసుకొని కూడా పారిపోయేస్తావా? నిన్ను పదరా పద. ఏటండి ఏటి ఇలా కూర్చుండిపోయావు? ఎవడేమో వాళ్ళు బాయ్, నేను మీ ఎల్లుండి కాదు బాబోయ్, నేను మీ కొడుకును కాదు తల్లో, నేను వదిలేండి బాబోయ్, బాబోయ్ వదిలేండి బాబోయ్. నేను దొరకనంతే. ఆగండి, నేను పరిగెత్తలేను. అమ్మని అమ్మ రేయ్, ఇప్పుడు తప్పించుకున్నావు బాగానే ఉంది. నువ్వు మళ్ళీ నాకు దొరక్కపోతావా? నీ చేత శోభనం చేయించకపోతానా? నా పేరే శకుంతల కాదు. అదిగో ఆయనే. చూడండి. అయ్యో అమ్మో, దొరికాడు కనిపించాడు. వాడే నా కొడుకు. దొరికాడు. ఆడేనా? వాడే. మా ఆయన ఎంత బాగా గుర్తుపట్టాడు. లేదా కోడలా ఎంచక్కా గుర్తుపెట్టుకున్నావమ్మా. కార్యం జరగకుండానే గుర్తుపట్టావంటే ఇక ఆ శోభనం కాస్త అయిపోతే నీ పట్టే పట్టు. మరేటనుకుంటున్నావు? నా కూతురంటే అల్లుడిది వీక్ బాడీ కదా, అందుకని టపేమని గుర్తుపెట్టి. సరే అన్నయ్య గారు. ఇదిగో అన్నయ్య గారు, ఆ మత్తు మంది ఏదో కాస్త నెమ్మదిగా పెట్టండి ముక్కు దగ్గర, ప్రాణానికి ఏమీ హాని లేకుండా. మూర్చిపోయారు. శోభను అమ్మయ్యా, పని అయిపోయింది. నాకు భయం వేస్తుంది. నీకెందుకమ్మా భయం? మేమంతా ఉన్నాం కదా. నువ్వు నీకేం భయం లేదు. నీ పట్టు చూపించాలి. ఎక్కు. అది అది. హాయ్ వినోద్, హౌ ఆర్ యు? మీరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. ఎవడా నువ్వు? మిస్టర్ వినోద్, మీరెవరో నాకు తెలియదండి. అవసరం లేదు, నువ్వు నాకు బాగా తెలుసు. చాలా రోజుల నుంచి నిన్ను ఫాలో చేస్తున్నాను. ఎందుకని? నీ అవసరం నాకుంది. నా అవసరమా? ఏంటది? నువ్వు నాకు నచ్చావు, అందుకే నీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అది కూడా పర్మనెంట్ గా కాదు, జస్ట్ ఫర్ వన్ నైట్. నాన్సెన్స్. షట్ అప్ యువర్ డర్టీ మౌత్. నీకేదో మద పిచ్చి పెట్టినట్టుంది. నీలాగే ప్రతి ఆడది ఇలా బరి తెగించి రోడ్డున పడితే అది స్త్రీ జాతికి అవమానం. అరే, పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు బుద్ధి లేదు? చూడు బుద్ధ భగవానా, నీ ప్రసంగం వినడానికి ఇక్కడికి రాలేదు. నా కోరిక తీరుస్తావా లేదా? నీకు ఎంత చెప్పినా మత్తు దిగినట్లేదు. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి తప్ప పరాయి స్త్రీలంతా నాకు తోబుట్టులతో సమానం. అర్థమైందా? అయితే నా ఆఫర్ ఒప్పుకోవా? చూడమ్మా, నేను నీకు తెలుగులోనే చెప్పాను, నాకు కన్నడం మలయాళం రావు. నేను పెళ్లి చేసుకుని నా పెళ్లంతోనే హాయిగా ఉంటాను. నా కోరిక తీర్చకుండా నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉంటావో నేను చూస్తా. నువ్వు అలాగే చూస్తూ ఉండు, మీ ఇంటికి వచ్చి పెళ్లికి పిలుస్తా.
చూస్తూ ఉండు. గుర్తొచ్చాననుకుంటా. పాపం వినోద్, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఇలాంటి చండాలమైన నీళ్లు తాగి ఎండనక కొండనక పిచ్చి వాళ్ళ తిరుగుతున్నావు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, నాతో వచ్చి కమ్. ఇదిగో నీకు అప్పుడే చెప్పానా నా భార్య తప్ప వేరే ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడనని. శభాష్ వినోద్, నువ్వే గెలిచావు. నీ జాతకం, నీ భార్య జాతకం చాలా బాగుంది. బాగుందా? నీకెలా తెలుసు? ఏది మధ్య నువ్వు జాతకాలు చూడడం కూడా మొదలెట్టావా? నాకంతా తెలుసు. మీ ఆవిడ జాతకం బాలేదని చెప్పించిందే నేను. అదెలా అంటే, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? మీ అంకన్ని పోయాసం కట్టుకున్నారు కదా, బ్రహ్మాండంగా కట్టేశాను. ఈ దెబ్బతాడు ఆడు పిల్లని వదిలేసి లోపల ఉండాలా, బయటికి వెళ్ళాలా, బయటికి వెళ్ళాలా, లోపల ఉండాలా, దిగి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. ఈ వేషం కట్టినప్పుడు నాకు బొప్పు కట్టింది. బొప్పు కూడా కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే బాగుంటుంది. అలాగే. సారీ మేడం, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. చూసారా మేడం నా యాక్టింగ్ ఎలా అదరగొడేనో? ఆ వినోద్ నా దెబ్బతో పారిపోయినట్లే. ఇంక ఈ జన్మలో పెళ్ళ వంక చూడు మేడం. వినోద్, నీలాంటి భర్త దొరకడం మీ ఆవిడ అదృష్టం. మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టి పాపం చేశాను. ఇక నుండి ఇలాంటి తప్పులు చేయనని నీకు మాటిస్తున్నాను. ఆలస్యం చేయకుండా నువ్వు మీ ఆవిడ దగ్గరికి వెళ్ళు వినోద్. టైం ఎంత అయిందండి? ఉంది కదా, చూసుకోవచ్చు కదా. బస్ ఎప్పుడు ఎంతదండి? నేను దానికోసం ఎయిటింగ్ రావాలి. ఏంటయ్యా గోలా గోలా? వస్తుందంటారా? ఇదిగో ఇంతకన్నా చూస్తున్నాను. ఓ పక్కనే ఒకటికి వెళ్ళాలి, వెళ్ళలేవు. ఇంకో పక్కన పెళ్ళాం టెన్షన్ లో ఉంటే అది వస్తుందా ఇది వస్తుందా నా దుంప దింపుతున్నావు. ఇక్కడ నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. ఇంకొకసారి కెలికావనుకో నీ మీద పోసేస్తాను. అంత ఎందుకండి? ఏండే మిమ్మల్ని ఏంటండి? వెళ్ళిపోతున్నారు ఏంటండి? శకుంతలమ్మ ఈ రోజే ఆఖరి ముహూర్తం అని చెబుతోంది. ఏంటది? పంచాంగం. సరిగ్గా ఈ రోజు రాత్రి 12:39:17 దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది. కష్టపడి పట్టుకున్నారు కుర్రాడిని, కానివ్వండి ఎవరికి ఏ గండము లేదు. ఇక తేడా వచ్చింది అనుకో నీ గండం తప్ప. కుర్రాడు దొరికాడు కదా, ఇంకా ఎందుకు ఈ యువత? అర్థమైందిగా, గడియారం పెడుతున్నా. ముహూర్తం టైంకి ముగించకపోయావో నా సంగతి తెలుసుగా, చంపేస్తా. వామ్మో వాయో, మీరు అనుకున్న మనిషి నేను కాదండి. నా సొల్றது పురింజికి మాటంగిరింగ్లే. పురుగులు పడుతున్నాయంటే నన్ను అర్థం చేసుకోమంటున్నానండి. ఈ ఎత్తులు జిత్తులు నా దగ్గర సాగవు. ఇప్పుడు ఈ వాచ్ తో నేనేం చేయాలండి? శాస్త్రి గారు చెప్పేది చేసి చావు. శాస్త్రి గారు, మీరు టైం చెప్పారు తప్ప ఏం చేయాలో చెప్పలేదు. ఏంటి మ్యాటర్ చెప్పలేదు? చెప్పండి సార్, ఆ టైంకి నేను లోపలికి వెళ్ళి ఏం చేయాలి? ఏం చెయ్యాలంటే నువ్వు ఫేస్ అర్థం చేసుకో. నువ్వు చెప్పవయ్యా. అదే చెయ్యాలి, అర్థం చేసుకో. అదొకే. ఈ గడియారం చూసుకోవడంలో సపోజ్ మూడు పోయింది అనుకోండి, అమ్మాయే భయపడి ఏ పక్కకో వెళ్ళిపోయింది అనుకోండి, ఇందాక మీరు 17 సెకండ్ చెప్పారే అది కూడా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? బయటికి రావాలా? ఎందుకు? మీరు పెట్టిన ముహూర్తం ఫెయిల్ అయిందని చెప్పాలి కదండి. బాబు నీతో నా వల్ల కాదు, నేను వస్తాను. అయ్యా వెళ్ళి వస్తాను. పంతులు అటు కాదు ఇటు. నీకున్న మొదటి కాస్త పోతున్నట్టుకుంది.
నువ్వు గట్టి పడుకో. పదరా లోపలికి, కావేరి రెడీగా ఉంది. చూడండి, కాదని చెప్పినా మీరు వినట్లేదు. తర్వాత మీరే ఏడుస్తారు. ఏడ్చే పని లేదు, అన్ని కనుక్కున్నాం, ఏమీ జరగదని శాస్త్రి గారు చెప్పారు. ఎందుకు జరగదండి? లోపలికి వెళ్తే అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అది జరగాలనేగా నేను లోపలికి పంపేది. ఊరికే కసపెట్టదు. వామ్మో, వాయు. తీసురా, ఆడు అలాగే అంటాడు కానీ లోపల తీసుకెళ్ళు. ఏమండి? ఆగండి, ఆగండి. ఆ? మా ఆయన డబుల్ ఫోజు. పదవుల కోసం కుట్ర జరగడం చూశాను, డబ్బుల కోసం కుట్ర జరగడం చూశాను, భూ కబ్జాల కోసం కుట్ర జరగడం చూశాను, కానీ ఇలా శృంగారం కోసం, అది నాకు దక్కాల్సిన శృంగారం కోసం కుట్ర జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదే. అమ్మా, అతనే మీ వాడు. అమ్మా, ఆ గదిలోకి వెళ్ళాల్సిన వాడు కాదే, నేనే. కళ్ళు చూడలేదని మోసపోవద్దు. ఇంత కంగారులో మర్చిపోయాను. నేనే వినోదనే, నన్ను నమ్ము. అమ్మయ్యా, ఓకే. అవునండి, అతనే మీ అల్లుడండి. అతన్ని లోపలికి పంపండి, నేను బయటికి జంపండి. ఆగే ఆగే. ఏట్రా, ఏటల్లుడు, ఈయన్ని నేను లోపల పంపించాలా? అర్థమైందిరా? అర్థమైంది. ఆడెవడో కోయోడు బుడమొక్కలోడు చెప్తే నమ్మేసి వస్తావేమోనని భయం వేసి వీడెవడో డూప్లికేట్ గారిని రంగంలో దించేసి పారిపోవాలని చూస్తున్నావా? చంపేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఎలవయ్యా, కావేరి నా పెళ్ళం, నా సొంత పెళ్ళం. మాట్లాడుకో. ఏట్రా ఏట్రా మీ ఇద్దరు జుగలబంది? మీ ఇద్దరిలో అసలు ఎవడో నకిలీ ఎవడో తెలియకుండా పోయింది. ఇంతకీ మీ ఇద్దరిలో నా అల్లుడెవరో ముందు చాచండి రా. మావయ్య, నేనే అసలు సిసలేని మీ మేలిం బంగారాన్ని. అవునండి, అతనే మీ అల్లుడు. అతనితోనే మీ అమ్మాయికి అది అదనమాట. నన్ను వదిలేస్తే నేను జై జిందాబాద్. నువ్వే నా వినోదం అని ఇదేదో తేలే వరకు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఆగరా. అసలైన వినోదం నేనేనమ్మా, నన్ను నమ్మండి. కావేరి, నువ్వైనా నమ్ము. నువ్వు కాదు. మంచి మాట చెప్పావు. చాపిల్లకి ఈత నేర్పాలా? మా వినోద్ ఎవరో కావేరికి తెలీదు. ఇక మాట్లాడింది చాలు గాని బయటికి వా. అమ్మా, ఇన్ని రోజులు మీకు కనబడకుండా పారిపోయిన మాట నిజమే, కానీ నా తప్పు తెలుసుకుని వచ్చాను కదా. మళ్ళీ ఫిట్టింగ్ అంటే ఫిట్టింగ్ లేదు, పేడ మీద బుట్ట లేదు. పోతావు లేదా బయటికి?